ఇండియన్ సినిమా రంగంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సెన్సేషనల్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం కలెక్షన్ల పంట పండించడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్తో పాటు సరిసమానంగా చిన్నారి హర్షాలి మల్హోత్రా పాపులారిటీ సంపాదించింది. కేవలం ఉత్తరాది ప్రేక్షకులను మాత్రమే కాకుండా దక్షిణాది ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం తెలుగువారి హృదయాల్లో చోటు సంపాదించడానికి ఈ అందాల భామ సిద్ధమవుతోంది. బాలనటిగా పరిచయమైన ఈ అందాల సుందరి ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. హర్షాలి మల్హోత్రా మహారాష్ట్రకు చెందిన పంజాబీ హిందూ ఫ్యామిలీలో హర్షాలి జూన్ 3, 2008వ సంవత్సరంలో జన్మించింది. సినిమాలపై ఆసక్తి ఉండటంతో పలు ఆడిషన్స్కు చిన్నారిని పంపించారు. బజరంగి భాయిజాన్ సినిమాలో నటించినప్పుడు ఆ చిన్నారికి 7 ఏళ్లు మాత్రమే. చిన్న వయస్సులోనే బాలనటిగా మున్నీ పాత్రలో అద్భుతంగా అలరించింది. మూగ అమ్మాయి మున్నీగా తన హావభావాలతో గుండెలు పిండేసే నటనను ప్రదర్శించింది. దాంతో ఆ చిన్నారికి అప్పట్లో లక్షలాది మంది అభిమానులు అయ్యారు. తను నటించిన తీరుకు అవార్డులు, రివార్డులు కూడా వరించాయి. ఇక ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం హిందీలో నాస్తిక్, తెలుగులో అఖండ 2 సినిమాల్లో నటిస్తోంది ఈ పాప. ఇక బజరంగి భాయిజాన్ సినిమా తర్వాత కొన్నాళ్లు చదువులకే తన సమయాన్ని కేటాయించింది. 2012 నుంచి మళ్లీ వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టింది. బుల్లితెర మీద కుబూల్ హై, లౌటావో త్రిష, సావధాన్ ఇండియా, సబ్సే బడా కళాకార్ సీరియళ్లలో నటించింది. 17 ఏళ్లకు పైబడిన ఈ అందాల భామ ప్రస్తుతం పూర్తి స్థాయిలో నటనపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 చిత్రం ద్వారా నేరుగా హర్షాలి మల్హోత్రా తెలుగులోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రంలో జనని అనే పాత్రలో కనిపించబోతోంది. హర్షాలి ఈ సినిమాలో నటిస్తుందనే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేసింది. బజరంగి బ్యూటీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అఖండ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో జనని పాత్రలో హర్షాలి ఏ మేరకు తన మార్క్ను తెలుగు ప్రేక్షకులకు చూపిస్తుందో వేచి చూడాలి.